ఈరోజు మన వెన్యూకి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చారు. ఓకే, సో ఎవరు అని అనుకుంటున్నారా? ఇప్పుడే నాకు చెప్పారు. ఏరావిడ ఉన్నారు. యా, చూద్దాం. గెస్ట్ చేయండి. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడబోతున్నానో మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఎనీ గెసెస్? రీసెంట్గా అసలు ఆవిడ్ని చూడందే యూట్యూబ్ ఆఫ్ చేయడమే లేదు. చెప్పండి. వినిపిస్తుంది నాకు. యా, హలో, హాయ్. 1000 వాలా క్రేకర్స్ మోగినంత హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం. వావ్, వాట్ ఏ రెస్పాన్స్, వాట్ ఏ రెస్పాన్స్. ఈ మైక్ మీకోసమే. మీరు చాలా అందంగా ఉన్నారు. ఎలా ఉన్నారు? చూస్తున్నాం, రోజు మిమ్మల్ని చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, సో మరి ఈరోజు ఒక ఫెడరేషన్ మీట్లో ఉన్నాము. తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఫామ్ అయింది. సో నాకు పలానా సపోర్ట్ ఉంటే బాగుంటుంది, ఈ విధంగా అందరికీ హెల్ప్ అవుతుంది అనిపించే అంశం ఏదైనా ఉందా? అది అంటే నాకు ఆల్మోస్ట్ అందరూ సపోర్టింగ్. ఓకే, ఐఎమ్ లక్కీ గర్ల్. ఓకే, సో మీకోసం అసలు స్టేట్ మొత్తం కదిలొస్తుంది మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి. ఒక్కసారి కుమారాంటి గారి కోసం గట్టిగా ఓయేసుకోండి. లేదా ఆవిడ డైలాగ్ ఎవరైనా చెప్తారా? ఎనీబడి? మీది మొత్తం? హే ప్లీజ్, ఐ నీడ్ సమ్ నాయిస్. మీ బిల్లు మొత్తం ఎంత అయింది? 1000? రెండు లివర్లు ఎక్స్ట్రా. ఎస్, నైస్ మీటింగ్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్, ఇక్కడ మనతో పాటు అనుకోకుండా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు. ఈవిడ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాల్సి వచ్చింది. ఇంకెవరో వీడియో తీసిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఆ మార్పు ఇట్లా జరిగిపోయింది కదా సడన్గా 1 డేలో. షాకుల మీద షాకులు అయితే మామూలుగా తగలట్లేదు నాకు. కానీ అసలు నేను ఊహించలేదు. కానీ అందరికీ నిజంగా పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కడుంటానో నాకే తెలియదు. ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు. నాకే ఇవాళ ఇంతమందిలోకి తీసుకొచ్చారంటే నిజంగా సోషల్ మీడియాకి థ్యాంక్ యూ. అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా, మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కానీ చాలా సంతోషంగా ఉంది. కానీ ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా ముందుకెళ్ళొచ్చు. నాకు చదువు లేదు అని ఎప్పుడు బాధపడుతూ ఉంటే, చదువు లేదని బాధపడొద్దని, భక్తికి ముక్తికి చదువులెందుకు, ఆత్మశాంతి ఉంటే చాలు అదే దైవము, చెరువులోన చాపకెవరు ఈత నేర్పిరి, బావిలోన కప్పకెవరు భాష నేర్పిరి, అడవిలోన అమసకెవరు ఆట నేర్పిరి, ఆ చెట్టు మీద కోవెలకెవరు కూత నేర్పిరి, ఆ పుట్టలోన పాముకెవరు బుసలు నేర్పిరి, ఆ పుట్టిన బాలుడికెవరు ఏడ్పు నేర్పిరి అని మా అమ్మమ్మ నానమ్మ నాకు ధైర్యం చెప్పి, నేను చదువుకోలేదని బాధపడుతుంటే ఇంకా చాలా అంటే చాలా చెప్పారు. కానీ చదువు ఒక్కటే కాదు, నీ ఆత్మవిశ్వాసం ముందర పని అనేది నేర్చుకుంటే మనం చేసిన దానికి ప్రతిఫలం ఆశించకుండా ముందుకు వెళ్తే అంతా మంచిగా జరుగుతుందని చెప్పారు. కానీ నిజంగా నేను ఎప్పుడూ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వాళ్ళు చెప్పింది పెద్దల మాట వింటే అది ఎప్పటికైనా సరే విజయమని నా విషయంలో ప్రూవ్ అయింది. సో అందరికీ ఒకటే చెప్తాను, పెద్దల మాట అందరూ వింటే విజయమే కానీ అపజయం ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ మై గాడ్, అసలు నీకు 2 లివర్లు ఎక్స్ట్రా అని చెప్పి మొదలుపెట్టి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఐ థింక్ త్వరలోనే ఆవిడ వెల్బీయింగ్కి సంబంధించినటువంటి చిన్న చిన్న వీడియోస్ కూడా రిలీజ్ చేస్తే అందరం కూడా చక్కగా వినేలాగా ఉన్నాము. మీరే ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు కుమారి గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి టు యూ. సూపర్. సో ఆడవాళ్ళు కూడా వాళ్ళు ఇంట్లోనే ఉంటూ, అంటే పిల్లల్ని చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, ఇంకేముంది నేను ఉద్యోగం ఏం చేస్తాను అనుకునేటువంటి స్టేజ్ల్లో నుంచి వాళ్ళు చిన్న చిన్న వంట వ్లాగ్స్ చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్.